నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ మినిస్టర్ మైసూరారెడ్డి గారు. ఒక్కసారి ఆయన్ని అడిగి 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగుంది. ఆరోగ్యం అది? బాగుంది. ఆంధ్ర విషయానికొస్తే గనక ఆల్మోస్ట్ టీడీపీ పార్టీ హయాంలోకి వచ్చి దాదాపు 100 రోజులు కావస్తుంది. 3 నెలల పాలనలో మీరు గమనించింది ఏంటి? 3 మాసాలు అంటే గనక రాజకీయాల్లో, అందులో ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు 100 రోజుల ఉత్సవాలు జరుపుకునేదో తెలియదు కానీ, అది మంచి సాంప్రదాయం కాదు. 100 రోజుల్లో ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే రెవెన్యూ ఏమున్నాయి, ఏం ఖర్చు పెట్టాలా, ఎలా ఖర్చు పెట్టాలా అంటే ఇదంతా కొంచెం సమయం తీసుకుంటుంది. అందులోనూ గతంలో వాళ్ళు బడ్జెట్ వేసిపోయి ఉంటారు, వాళ్ళ అంచనాలు వేరుంటాయి, వాళ్ళ ప్రయారిటీస్ వేరుంటాయి. ఇప్పుడు మధ్యలో వచ్చినారు కాబట్టి వీళ్ళ ప్రయారిటీస్ వేరు, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, ఓటాన్ అకౌంట్ పెట్టాలా, పెడితే కానీ ఇవి అప్రాపరేషన్ జరిగేదానికి లేదు. అటువంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు వాళ్ళు 100 రోజుల పండుగ అని జరుపుకొని ఏదో, కాకపోతే వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా పెట్టినారనుకోండి స్లోగన్ అయితే అది. దానివల్ల ఏమవుతుందంటే మీరేం సాధించినారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. సాధించినారనే తల్లికి ఒకటో రెండో వాళ్ళు చెప్పిన 6 ప్రామిసెస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటో రెండో చేసినారు, అంతకంటే మించి చేయలేదు. ఇంత లోపల వరదలు కూడా వచ్చినాయి. వరదల్లో నిమగ్నమయ్యి సహాయ కార్యక్రమాలు చేపట్టినారు. వెంటనే 100 రోజులు అంటే కనుక ఈ మైల్ స్టోన్స్ అయితే ఏం చూపించలేరు పరిపాలనలో. ఇంత లోపల ఈ స్కీములు అమలు చేసే తరుణంలో వారికి వరదలు రావడము, ఆ సమయం పోయింది. మళ్ళీ ఈ లోపలనే ఈ లడ్డు వివాదం ఒకటి వచ్చింది. ఈ లడ్డు వివాదంతో ప్రజల యొక్క అభిప్రాయాలు అయితేనేమి, మనసు అయితేనేమో అటువైపు లగ్నమైంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అన్ని ప్రాంతాల్లోనూ, దేశం మొత్తం మీద అయితేనేమి, ప్రపంచం మొత్తం మీద అయితేనేమి, అందులో తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది భక్తులు ఉన్నారు. అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా. ప్రతి ఒక్కరూ లడ్లు తెచ్చుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అదొక సాంప్రదాయం లడ్లు తెచ్చుకోవడం. అటువంటిది ఏదో జంతువుది కొవ్వు కలిసిందంటే, కొవ్వు పదార్థం కలిసిందంటే ఒక విధమైన మనిషికి ఆలోచన వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచన చేశారు, ఏంటిది అన్యాయం, అక్రమం అని. ఇది ఇటువంటి సమస్యలతోనే కాలం గడిచిపోయింది 100 రోజులు. అందువల్ల చెప్పుకోదగ్గ కార్యక్రమాలు అయితే ఏం లేవు అక్కడ. రైట్. అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే గనక బేసిక్‌గా ప్రజల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే విజనరీ లీడర్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మరి వర్షాకాలంలో వరదలొస్తాయని తెలుసు, వర్షాలు పడతాయని తెలుసు, అలాగే కొన్ని చోట్ల మునిగే అవకాశం కూడా ఉంటుంది అని కూడా తెలుసు. ఎందుకు టీడీపీ పార్టీ ముందుగా ఆ చర్యలు అనేది చేపట్టలేకపోయింది? ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అయిందని అనుకోవచ్చు? ముందస్తు చర్యలు అంటే ఆయన విజనరీ అవ్వచ్చులేండి, కాదని నేను అనలేను. కానీ కొన్ని సమస్యల్లో ఇండస్ట్రియలైజేషన్ ఇటువంటి దాంట్లో విజనరీ. ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనే తలకి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది. వాతావరణ సూచనలను బట్టి ఫలానా చోట వరదలు వస్తాయనేది ఉండదు. ఏది ఎక్కడ వరదలు వస్తాయనేది ఒక జాగ్రత్త అయితే కలెక్టర్లకు పంపిస్తారు. ఏమని, ఎక్కడైనా రావచ్చు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. కలెక్టర్ అయినా ఏం చర్యలు తీసుకుంటారు? అప్పుడు వచ్చినప్పుడు సహాయక చర్యలు తీసుకోగలరు కానీ ముందు ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ప్రకృతి వైపరీత్యం అది. దాన్ని అడ్డుకట్ట ఎవరు వేయలేరు. వచ్చినప్పుడు ఎంత బాగా రిలీఫ్ మెజర్స్ తీసుకున్నారనేదే చూస్తారు. నష్టపోయిన బాధితులకు నష్టాన్ని అందించగలిగినారా అని ఆ 2 విషయాలనే చూస్తారు కానీ ముందస్తు వచ్చి వారించేదేమి ఉండదు. వరదలను కానీ, తుఫాన్ను కానీ వారించేదానికి, ముందు తెలుసుకునే చేసేదానికి తక్కువ ఉంటాయి చర్యలు. ఏముంటాయి, శిబిరాలు ఏర్పాటు చేస్తారు, భోజనాలు ఏర్పాటు చేస్తారు, అంత మేరకు చేసుకోవాలే కానీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేం కదా. అందువల్ల ముందస్తు చర్యలను ఎవరు ఊహించలేరు. అంటే కేవలం వాళ్ళకు భోజన సౌకర్యాలు, బట్టలు ఇటువంటివి అయితే ఇవ్వగలరు, అంతకు మించి చేయలేరు అంట.
బుడమేరు విషయంలో మీ కామెంట్ ఏంటి? అంటే అంత పెద్ద ఫ్లడ్డింగ్ అనేది విజయవాడ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అని అంటున్నారు. అంటే సడన్గా వచ్చింటాయి కదా వరదలు. బుడమేరుకు కారణాలు వచ్చి గత ప్రభుత్వం వారు చేసిన ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు అయితే గతంలో మేము ఈ బుడమేరు వరదలు రాకుండా నివారణ చర్యలకు ఆదేశాలు ఇచ్చిందాము. అవి కొంత మేరకు అమలు జరిగినాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేసింటే ఈ వరదల వేతాళం ఇంత ఉండేది కాదు అని. సరే, తప్పు ఎవరిది అనేది చెప్పేది కాదు. ఈ వరదలు అనేటి సహజంగా వచ్చినప్పుడు వాటిని నిలపాలంటే కొద్ది కష్టాలు ఉంటాయి. కాకపోతే ఆ నివారణ చర్యలను వాళ్ళు కంటిన్యూ చేయలేదనేది వీళ్ళ ఆరోపణ, తెలుగుదేశం ఆరోపణ. ఇవి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటే మీరు సహాయ చర్యలు ఆదుకోవటంలో వైఫల్యం చెందినారనేది వీళ్ళు. ఎవరినినా కొంచెము వాస్తవాలను రియాలిటీలోకి తీసుకుంటే పర్వాలేదు. లేకుండా బురద జలాలనే కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇటువంటివన్నీ వస్తుంటాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తుంటాయి. రైట్. అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే కనుక ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ అన్న మాట వినపడుతుంది. యాక్చువల్లీ ఇది గతంలోనే ఉంది అని మేము తెలుసుకున్నాము. అయితే దీనికి సంబంధించి ఏంటంటే గత 5 ఏళ్లలో ఎప్పుడు ఈ డిక్లరేషన్ అనే మాట ఎప్పుడు వినిపించలేదు. ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ జగన్ సంతకం పెడితేనే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అనుమతి అనే మాట కూడా వినిపించింది. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో నా పేరు కూడా ఉత్తమ మహేశ్వరారెడ్డి కాదు, నా పేరు వెంకట మహేశ్వరారెడ్డి. నా చిన్నప్పుడు పుట్టు వెంట్రుకలు కూడా అక్కడే తీయించారు. అప్పుడు ఇంతమంది భక్తులు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది ఉండేవారు. నేను ఎప్పుడు కూడా పోతుంటాను, ఏదైనా ఒక విషయాన్ని టేకప్ చేయాలనుకున్నప్పుడు స్వామిని దర్శించుకోవడం నాకు కూడా అనువాయితీగా వస్తుండేది. కాకపోతే ఇది అనేది ఒక సాంప్రదాయం పెట్టారు. ఏమి అన్య మతస్థులు దేవులంలోకి ప్రవేశించే ముందు, దేవుని దర్శించుకునే ముందు ఈ డిక్లరేషన్ ఇవ్వాలని. స్వామివారి మీద నాకు భక్తి ప్రభుత్వం, నేను ఇతర మతానికి సంబంధించిన వ్యక్తినైనా అని చెప్పి ఇవ్వాల్సిన సాంప్రదాయం అయితే ఉంది. గతంలో వచ్చిన వ్యక్తులు కూడా ఇవన్నీ ఆచరించున్నారు. కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండి, అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండి కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన అన్ని మతస్థుడు కాబట్టి ఆయన డిక్లరేషన్ సంతకం చేసిపోయినారు. అది ఆన్వాయితీగా వస్తున్నది. అయితే ఈయన నేను 5 సంవత్సరాలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న వచ్చేసరికి అది అసందర్భము అని కూడా చెప్పాల్సింది వస్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయన పరిపాలిస్తున్నప్పుడు బోర్డు నియమించేది ఎవరు అని అంటే ఆయనే నియమిస్తాడు. అంటే వారి వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యక్తులే బోర్డులో ఉంటారు, టీటీడీ బోర్డులో. తర్వాత ఈవోని అపాయింట్ చేసేది కూడా ఆయనే చేస్తారు. అప్పుడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నారు, సుబ్బారెడ్డి గారు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి 1 సంవత్సరం ఆయన చైర్మన్గా ఉన్నారు. ధర్మారెడ్డి ఈవోగా కంటిన్యూ అవుతున్నారు. సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఈఓ గారు కానీ ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళు. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే అది. జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసినప్పుడు అది ఆయన దృష్టికి తెచ్చింటారు, మనకు తెలియకపోవచ్చు. ఎక్కడో మాట్లాడేది వాటన్నిటికీ మనం తిప్పినారా లేదా అనే దానికి మనకు సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. ఎవరన్నా గుర్తు చేసిండొచ్చు. లేదు అని అంటే ఈయనకు తెలుసు సాంప్రదాయం ఉందని తెలుసు. ఈయన క్రిస్టియన్ మతం ఆచరించుతున్నాడు కాబట్టి ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ఇంట్లో ఉంటే బైబిల్ చదువుతాను, 4 గోడల మధ్య ఉండి బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి హిందువుల్ని ఆరాధిస్తాను, ఇతర మతాలను అందరినీ ముస్లింలు, అది తప్పదు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు ఇతర మతాలను ప్రోత్సహించలేరు కానీ వారిని బీడీటీలు చేయలేరు కదా. ఎవరైనా పరమత సహనం అనేది ముఖ్యం కదా అంట. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వాలా. ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తు చేసింటే ఒకవేళ చేస్తామంటే తప్పేముంది అని చెప్పచ్చు.
లేదు ఇటు ఉంది కదా సాంప్రదాయము, తీసుకురండి నేను సంతకం చేస్తానని చెప్పనైనా చెప్పిండొచ్చు గుర్తు చేయకపోతే. ఆయనకు తెలుసు సాంప్రదాయం ఉంది అని. తెలియకపోతే సరే తెలియదులే అని చెప్పచ్చు. తెలిసి కూడా నువ్వు అన్ని మతానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టి వస్త్రాలు ఇచ్చిండొచ్చు, తప్పేం లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు వస్త్రాలు ఇస్తున్నావు, ఇవ్వచ్చు. అది అన్ని మతస్థునివి కాబట్టి డిక్లరేషన్ ఇవ్వచ్చు. డిక్లరేషన్ ఇవ్వకుండా వయలేట్ చేసినావు. కాంగ్రెస్ హయాంలో కూడా రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు, బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇవన్నీ కార్యక్రమాలు చేశారు అని చెప్పేసి జగన్ ఒక ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. మా నాన్నగారికి లేనిది ఆయన కొడుకుగా ఉన్న నన్నే ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అన్న మాట కూడా ఆయన అనడం జరిగింది. ఇద్దరు తండ్రి చేసిన తప్పే, కుమారుడు చేసిన తప్పే. అది పాటించాల్సిన అవసరం ఉంది. మీ ఒక మతం ప్రాక్టీస్ చేస్తా ఇంకొక దేవాలయానికి పోయినప్పుడు అక్కడున్న ఆచార వ్యవహారాలను నువ్వు పాటించాల్సింది ఉంటుంది. మేమైనా ఇప్పుడు ఎవరన్నా ఇతర మతస్థులు పిలుస్తుంటారు దర్గాకు, ఉర్సు సందర్భంలోనూ అందుకు పిలుస్తారు, మమ్మల్ని కూడా పిలుస్తారు. ఉర్సు సందర్భంగా వెళ్ళినప్పుడు ఆ మసీదులో ఏం ఆచార వ్యవహారాలు ఉంటాయో అవన్నీ తప్పక పాటిస్తాం. నేను హిందూ మతాన్ని ఆచరిస్తున్నా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచార వ్యవహార శైలిని మేము గౌరవించాల్సిందే, గౌరవించుతాము. తప్పేముంది, అందులో తప్పేం లేదు. ఎక్కడికైనా చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ సాంప్రదాయాన్ని ఆచరించుతుంటాం. ఇవి ఎవరు తప్పులు పట్టేదానికి లేదు. ఎందుకంటే మనం రాజకీయంగా ఒక స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళు మనము వారి దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ ఆహ్వానించినప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రాం ఉండి తప్పక వారి ధర్మాన్ని పాటించాల్సిందే. హిందువునైనా నేను పాటించనని ఏమంత మడిగట్టుకొని కూర్చోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు పూజారి అయితే కనుక వదిలేసి, రాజకీయాలు వదిలేసి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకుంటూ తిరగచ్చు మత ప్రబోధకుడిగా, ఎవరు వద్దనరు కదా. రాజకీయాల్లోకి వచ్చినాక, ఒక స్థాయికి ఎదిగినాక, ఒక ముఖ్యమంత్రి అనిపించుకున్నాక వారి తండ్రి చేసిన తప్పే, ఈయన చేసిన తప్పే. ఇప్పటికీ చెప్తాను కదా. అప్పుడు ఎవరన్నా దృష్టికి వచ్చిండదు, ప్రశ్నించిండరు. ఇప్పుడు దృష్టికి వచ్చింది కాబట్టి ప్రశ్నించుతారు. ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళు జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా కొండని ఎక్కి దిగి, అంటే పాదయాత్ర ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా కొండను ఎక్కి శ్రీవారిని దర్శించుకొని మరి వచ్చానని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు చేసినా తప్పు. అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేదు? ప్రశ్నించినారా ప్రశ్నించలేదా అనేది అవతల సమస్య. ఇట్ ఈజ్ నాట్ ది బౌండ్ అండ్ డ్యూటీ. టీటీడీ బోర్డు వాళ్ళు కూడా ఎందుకు సంతకం పెట్టించుకోలేదు డిక్లరేషన్ మీద ఆ టైంలో? ఇట్ ఈజ్ నాట్ ది డ్యూటీ. ఒక పార్టీ వ్యవస్థాపకుడుగా తిరిగిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా నువ్వు ఆ ఆలయ ధర్మాలను పాటించాలి సార్. నేనేమంటున్నా, టీటీడీ బోర్డు వాళ్ళు అప్పుడెందుకు ప్రశ్నించలేదు, అప్పుడెందుకు డిక్లరేషన్ తీసుకురాలేదు, అప్పుడెందుకు సంతకం పెట్టించుకోలేదు? అప్పుడెందుకని ఎవరు అనలేము. 2019 అది అప్పుడు 2019 అయినా ఎప్పుడైనా కానీ ఆచరించాల్సిన పద్ధతి ఉంది. ఆచరించాల్సిన ధర్మం నీ దగ్గర ఉంది. కానీ ఇతరులు ప్రశ్నించలేదని ప్రశ్నించే అవకాశమే లేదు అంటారు. ఒకరు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఏదో దర్శించుకున్నావు, పోయినావు. అక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా చెప్పిండాలా? చెప్పలేదు. ఇక నువ్వు బెరుబెరా వెళ్తా అంటే ఏమని చెప్తారో చెప్పలేరు కదా. ఆలయంలో ఈవో ఉంటాడు, ఆయనకు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయా. ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు ఈ పూజలు పునస్కారాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, యాత్రికులంతా వచ్చింటారు, వాళ్ళకి దర్శనం జరుగుతుందా లేదా, ఇటువంటి ఏర్పాట్లు మొత్తం వసతి చేకూరిందా లేదా, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఈ వ్యక్తి వచ్చినాడు, ఈయన డిక్లరేషన్ ఇచ్చినారా లేదా అని ఎవరు చూసుకుంటున్నారు కదా అంట. ఏదో పత్రికల్లో వచ్చినప్పుడు ఇంకోటి వస్తే అవన్నీ అప్పుడు ప్రచారంలోకి వస్తాయి. అంతేగాని చూడలేదు, అప్పుడు విమర్శించలేదు కాబట్టి ఇప్పుడు విమర్శిస్తారన్నంలో అర్థం లేదు, పర్థం లేదు. రైట్. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రంగా భావించే లడ్డు మీద చేసినటువంటి కామెంట్స్ కల్తీ జరిగిందన్న విషయం ఇందాక మీరు కూడా ప్రస్తావించారు. అయితే ఆ కామెంట్స్కి సంబంధించి సుప్రీంకోర్టు కామెంట్స్ కూడా మనం వినడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు పండితులు, ఇప్పుడు ఆయన ఒక రిపోర్ట్ తీసుకున్నారు, రిపోర్టు ఆయనకు పంపించినారు. ఈవో గారు కొన్ని శాంపుల్స్ తీసినారు. శాంపుల్స్లో మిక్స్ అయినాయి ఇతర
ఆయిల్స్ అని ఇవి వచ్చినాయి రిపోర్టు. ఉమ్, వచ్చినప్పుడు వాహనాల ట్యాంకర్లను కూడా వెనక్కు పంపించేసినారు. అది ఈవోగా ఆయన ధర్మం ముఖ్యమంత్రి గారికి వివరించాలి. వివరించినప్పుడు ఆ, ఆయన కామెంట్ చేశాడు. కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ను సుప్రీంకోర్టు ఏమంటారంటే విచారణ చేయాలి కదా, ప్రూవ్ అయినాక కదా నువ్వు మాట్లాడాల్సింది అని. అవును. కామెంటే లేండి, అదేం తీర్పు కాదు. ఉమ్, ఉమ్. ఈ ఎవరైనా ముఖ్యమంత్రి ఒక అంతరంగికంగా ఇవి అందరికీ చెప్పారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎంక్వైరీ లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ అంటే కాదు. మిక్స్ అయింది అయితే కరెక్టే కదా. ఇంతకుముందు కూడా వచ్చినాయి, అదే కంపెనీ ఇంతకుముందు కూడా సప్లై చేసింది. ఇప్పుడు ఎక్కడ మిస్ అవుతున్నారంటే మీరు శాంపుల్ తీసింది మీ ప్రభుత్వ హయాంలో, చేసినప్పుడు ఆ శాంపుల్ డిఫెక్ట్గా వచ్చినాయని ఆయన అన్వయించుకునేది ఏమని అంటే, ముఖ్యమంత్రి గారు అన్వయించుకునేది గతంలో కూడా ఆర్ఆర్ మిల్క్ సప్లయర్సే ఉన్నారు. ఆర్ఆర్ మిల్క్ ఆల్ఫా వాళ్ళు ఉండేవారు, నందిని వాళ్ళు ఉండేవారు. అదే వాళ్ళు సప్లై చేసినారు కాబట్టి గతంలో కూడా ఇట్లా కల్తీ ఆయుధం పంపినారా అని ఆయన కామెంట్ చేశాడు అనుకోండి. కామెంట్ చేసినాక సరే, అదే దాని మీద సిట్టు కూడా వేసినాడు కదా. విచారణ జరపండి, మూలాలు కనుక్కోండి, దోషులను శిక్షించండి అనే దానికే సిట్ వేసినారు. నువ్వు ముందే ఎందుకు కామెంట్ చేసినావు, మనోభావాలు దెబ్బతింటాయి కదా అని వాళ్ళు జడ్జిలు మామూలే ఇటువంటివన్నీ. ఇవన్నీ వాళ్ళు చెప్పేది అన్నీ ప్రతి ఒక్కటి ఆచరించుతా చూస్తూ పోతుంటారా. అయితే ఎక్కడైతే గుజరాత్లో ఇచ్చినటువంటి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు అవి ఉన్నాయో అవి ఇంకా పూర్తి నివేదిక బయటికి రాలేదు అన్న మాట కూడా వినిపించింది. ఎక్కడ కూడా టెస్టుల్లో కలిసింది అని ఇప్పటికొచ్చే రిపోర్ట్ అనేది అయితే బయటికి రాలేదు. దాని మీద ఎంక్వైరీ జరగాలి, ఇంకా సిట్ కూడా లేకపోతే సిబిఐకి కేసుని అప్పగించాలి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అన్న మాట కూడా జరిగింది. కాదులేండి, అది తప్పు జరిగిన తర్వాత భుజాలు పట్టుకొని చూసుకోవడమే. ఇవి ఏమంటే అవి వాళ్ళు ఏం చెప్తున్నారు, దీంట్లో కల్తీ జరిగింది, కింద నోట్ ఏమిస్తారు ఎవరైనా కానీ ఒక్కొక్క మారు అవి తప్పు కూడా ఉండొచ్చు అని మళ్ళీ ఎందుకు చేయించకూడదు ఇంకొక ల్యాబ్లో అని. సరే, అవన్నీ సిట్లో జరుగుతాయి, చేస్తారు. దోస్తులు ఎవరుంటే వాళ్ళని శిక్షిస్తారు. 4 ట్యాంకర్లు శాంపుల్ బాగలేదు, కల్తీ అయినాయని అంటే ఇంకా ఏం మాట్లాడతారు. నువ్వు అదే సప్లయర్ గతంలో కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా జరిగిండొచ్చు కదా. ఇది ఇప్పుడు సరే వివాదం. నేను కొందరిని అడిగాను, టీటీడీ బోర్డులో పనిచేసిన వ్యక్తులు కొందరు మిత్రులను అడిగాను, ఏంటి పరిస్థితి. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఆయన హిందూ ధర్మాన్నే పాటిస్తారు. ఆయన భార్య కూడా పాపం హైదరాబాద్లో ఉన్నా కానీ ఆమె గోవుని ఇంట్లో పూజించుతుంటుంది, ప్రతిరోజు పూజించుతుంది, అంత సాంప్రదాయం పాటిస్తున్నారు. వాళ్ళ హయాంలో కూడా ఇటువంటిది జరిగిందంటే ఒకవేళ అతనికి తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు, కాదని నేను. ఇటువంటి జరిగినప్పుడు నేను కొందరిని అడిగితే ఏంటి ఇదంతా, ఇది ఆయన అంతటి వ్యక్తి అటువంటి జరిగేదానికి లేదంటే కొన్ని మార్లు అయితే బోర్డు మీటింగ్లో లేవనెత్తినారంట. కొందరు సభ్యులు బోర్డు మెంబర్సే లేవనెత్తినారంట. లేవనెత్తినప్పుడు ధర్మారెడ్డి అని ఈఓ గారు ఉన్నారు కదా, ఆయన వాళ్ళని బుల్డోజ్ చేసేవాళ్ళంట అని చెప్పినారు. ఇదంతా ధర్మారెడ్డి ఈఓ ఉండడం వలన జరిగింది సార్. ఇది ఆయన సుప్రయోజనంలో జరగాల, ఆయన ఏదో సక్రమంగా చూసుకున్నట్లేదు. ఆయన ఈ చైర్మన్లకు కూడా దడంరెడ్డికి మనం బంట్రోతు మాదిరి తయారైనారు అని చెప్పిరు కొందరు. అంటే ఈ చైర్మన్స్ని కూడా కేర్ చేసేవాడు కాదంట. అతని ఎందుకు ఒక ఈవో వచ్చి చైర్మన్కు గౌరవం ఇవ్వాలి కానీ, చైర్మన్ చెప్పిన ఆదేశాలను పాటించాలి కానీ, బోర్డు చెప్పిన ఆదేశాలను పాటించాలి కానీ, స్వతంత్రంగా వ్యవహరించుతున్నారు అని అంటే ముఖ్యమంత్రి గారికి చనువు ఉంది కాబట్టి. ఎవరేం మాట్లాడతారు. కొన్నిసార్లు వచ్చిందంట కర్ణాటక వాళ్ళు బోర్డు మెంబర్లు వెళ్ళేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా రైజ్ చేసినారంట. ఇదంతా లడ్డు నాణ్యత బాగలేదు, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, కర్ణాటక గవర్నమెంట్ ఇది కదా, అది పర్చేస్ చేయొచ్చు కదా అంటే అతను ఒప్పుకోలేదంట. ఒప్పుకోలేని దానికి అవన్నీ చూసుకోవాలి కానీ అవన్నీ తర్వాత సిట్లో తేలే విషయాలండి.
ఆయనకు ఈ ప్రైవేట్గా ఈ వ్యవహారం అంతా తెలుసు కాబట్టి ఏదో కామెంట్ చేసినారు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం తీర్పు ఏం కాదు. సుప్రీంకోర్టు జడ్జిలు ముందే ఎందుకు అంత చేసినారు, విచారణ జరిగినాక చెప్పిండొచ్చు కదా అని. ఏం విచారణ చెప్పినా జరిగిన తర్వాత చెప్పినా అదే మనోభావాలు దెబ్బతింటే విచారణ అయితే జరగదు. టీటీడీ బోర్డులో ఎవరైతే పనిచేస్తారో లడ్డూ తయారీ విషయంలో కూడా ఆ పని చేసే వాళ్ళు కూడా అంటే వాళ్ళ మనోభావాలు కూడా మరి ఎంత మేరకు దెబ్బతిన్నాయో తెలియదు కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలా కామెంట్స్ చేయడం నిజంగా తప్పు. ఎందుకంటే అది మా మీద ఎఫెక్ట్ అవుతుంది, మేం చేసిన తప్పుగా పరిగణిస్తారు దాన్ని. సో దాని మీద సిట్ విచారణ జరపాలి, సిబిఐ ఎంక్వైరీ జరపాలి అని చెప్పేసి టీటీడీలో పనిచేసే వాళ్ళు కూడా పని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అవును, ఇప్పుడు ఏమంటున్నారు, అది నెయ్యి సప్లైలో డైరెక్ట్ ఇది మా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు అన్న మాట కూడా అనడం జరిగింది. అంటే ఎట్టయితుంది, ఎవరు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు కామెంట్ చేస్తారు అసలు లేండి, అవన్నీ ఎవరు దాంట్లో కామెంట్ చేస్తారు. ఇవి అయితే నెయ్యి కల్తీ అయిందని రిపోర్టు ఆయన ఏది ఈఓ గారు పంపించింది. దాని మళ్ళీ ఎట్లా కామెంట్ చేస్తారు? ఇన్ఫీరియర్ క్వాలిటీ వచ్చిందని ఈఓ గారు శాంపుల్ తీసి పంపించిన దాంట్లో కల్తీ వచ్చిందన్నారు. ఆ నెయ్యిని వెనక్కి పంపించినారు. అది నెయ్యి మీదనే వస్తుంది కానీ వాళ్ళు తయారు చేసిన దాని మీద ఎట్టు వస్తుంది? వాళ్ళకేం సంబంధం లేదు కదా. ప్రొక్యూర్మెంటు అక్కడ ఈ లడ్డు తయారు చేసే వాళ్ళు ఎవరు ప్రొక్యూర్మెంట్ చేయరు. లడ్లు తయారు చేసేది వేరే వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ చేసేది వేరే విభాగము, కొనేది వేరే విభాగము. వాళ్ళకు వస్తాయి కానీ అండ్ వీళ్ళకేమొస్తుంది, తయారు చేసే వాళ్ళకి వస్తుంది. వాళ్ళు కామెంట్ చేయడంలో కూడా అర్థం పర్థం లేదు అంటే. రైట్. అయితే ఇటు వైఎస్ జగన్ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు పాలన విషయానికి వస్తే ఏం చెప్తారంటే ఇద్దరిలో ఈ 5 ఏళ్ళు పాలన కంపేర్ చేసి మీ కామెంట్ ఏంటి అసలు? అంటే వాళ్ళనట్టు నేను కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఆయన గతంలో పరిపాలించినాడు, ఉమ్మడి రాష్ట్రంలోనూ పరిపాలించినాడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలించినాడు. ఈ సమస్యలు వేరు, ఆ కథలు వేరు. ఇప్పుడు జరుగుతుండేది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిపోయింది. ఇక్కడ ఈయన 5 సంవత్సరాలు పరిపాలించినారు, ఆయన 30 రోజులు వచ్చింది. ఇంకా ఒక సంవత్సరం పోయిన తర్వాత కంపారిజన్ చేయమంటే చేయగలను. సంవత్సరం 2 ఏళ్ళ తర్వాతనో కంపారిజన్ సఫిషియెంట్ టైం కదా అతనికి. ఈ చంద్రబాబు నాయుడుకైనా కానీ ఒక సంవత్సరం తర్వాత అయితే కంపారిజన్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు పాలించాడు కదా. అవును, పాలించినాడు. అది వేరు సమస్యలు కదా అప్పుడు, ఇప్పుడు వేరు సమస్యలు. ఈయన పరిపాలన ఆయన పరిపాలన కంపేర్ చేసుకోలేం కదా. ఈయన పరిపాలన ఈయనదే, ఆయన పరిపాలన ఆయనదే. ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయలేకనే లడ్డు వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవచ్చా సార్ మనం దీన్ని? ఎట్లా అనుకుంటారు? ఏ సమస్యకు ఆ సమస్య డైవర్షన్ పాలిటిక్స్ అని ఏంటి అనుకుంటారు? 4 రోజులు పోతే ఏమో అవి వస్తాయి కదా స్కీములు ఏమో. ఇది ఎంతసేపు ఉంటుంది లడ్డు వ్యవహారం? రేపు ఒకవేళ సుప్రీంకోర్టులో ఏదో నెల 1 మాసం జరిగి 2 మాసాలు జరుగుతుంది. 2 మాసాలు జరిగినాక సిబిఐతోనో సిట్తోనో విచారించండి అని ఏదో జడ్జితోనో విచారించమని చెప్తారు. ఎవరైనా విచారణ కోరుతున్నారు కదా, భక్తులైనా విచారణ కోరుతున్నారు, చంద్రబాబు నాయుడు అయినా విచారణ కోరాల్సిందే, జగన్మోహన్ రెడ్డి అయినా విచారణ కోసి నిజం నిగ్గు తేల్చండి అని చెప్పాల్సిందే. ఎవరు చెప్పినా అందులో విచారణ అయితే ఏదో ఒక ఏజెన్సీతో జరిపించమనే చెప్తారు, వేరే ఎవ్వరు చెప్పరు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అదే ఏదో ఒక దాంతో విచారణ చేయించమంటారు. చేయించమన్నాక దాన్ని నిగ్గు ఎప్పుడవుతుంది తెలుస్తుంది కదా. ఈ మాసం తర్వాత కాకపోతే 3 మాసాల తర్వాత ఏమో వస్తుంది కదా రిపోర్ట్లు, అప్పుడైనా తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడే డైవర్షన్ ఏముంది, అప్పుడైనా డైవర్షన్ అవుతుంది కదా. లడ్డులకే డైవర్షన్ అయిపోతే ఎట్టవుతుంది? ఆయన స్కీములు వేరు, కాకపోతే ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే అదే టైం ఇంకా పోవాలి కదా. కనీసం 6 సంవత్సరాలన్నా 6 మాసాలన్నా పోతే 6 మాసాల తర్వాత ఆయన చర్యలు ఏం చేపట్టకపోతే అంటారు. రైట్ సార్. ఒకసారి తెలంగాణ విషయానికి వద్దాము. సో తెలంగాణలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పాలన అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దగ్గర ఇంకొక 2 నెలలు అవుతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. సో ఈ సంవత్సరంలో కూడా అంటే రుణమాఫీ చేయడం జరిగింది, బట్ అది ఎక్కువ మందికి జరగలేదు అన్న ఆరోపణ కూడా వినబడుతుంది. అలాగే ఇచ్చిన 6 గ్యారంటీల్లో కూడా ఏవి సరిగ్గా అమలు కాలేనటువంటి దాఖలాలు ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట ఇది మెయిన్. రెండోది ఈ హైడ్రా విషయం కూడా బాగా జనాల్లోకి ఏంటంటే తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తుంది. చెరువుల్ని కాపాడడం నిజంగా తప్పు కాదు, కాకపోతే ఉన్నట్టుండి కూల్చేయడం కూడా కరెక్ట్ కాదు అనే మాట కూడా గట్టిగా వినబడుతుంది. అలాగే ఇంకా మూసి ప్రక్షాళన విషయానికి వస్తే కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు కొంతమందికే చూపించి కొంతమందికి చూపించకపోవడం, చాలామంది ఏంటంటే కోట్లకు కోట్లు
పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి దాఖలాలు కూడా కనపడుతున్నాయి. బట్ వాళ్ళకి ఈరోజు 4-5 లక్షలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపిస్తున్నటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. దానికి వాళ్ళు ఏకీభవించట్లేదు, ఒప్పుకోవట్లేదు. సో ఒక్కసారి వీటి మీద ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చి 6 మాసాల పైన అవుతుంది ప్రభుత్వం. 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతుంది. కాబట్టి ఇక్కడ పథకాలు అమలు చేసినారా లేదా అని చూడొచ్చు. ఎందుకంటే కొన్ని అయితే అమలు చేస్తున్నారు కదా. బస్సు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, సిలిండర్లు అయితేనేమి. సిలిండర్లు కూడా అందరికీ రావట్లేదు. అందరికీ సబ్సిడీ ఎవరికి ఇవ్వట్లేదు. కాదు, అవి వేస్తారండి, చెప్తారు, ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసినారు, పథకం అమలు చేస్తున్నారు. ఆ నిధులు రావాలా అని అంటారులేండి. నిధులు పంపించేది కొంచెం టైం పట్టచ్చు. ఇప్పుడు గతంలో నేనే బీఆర్ఎస్ వ్యక్తిని కాదు, ఉన్నా తప్పు ఉన్నా లేకపోయినా విమర్శించడానికి. కాకపోతే ఏమి రానంటే ఎవరికైనా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక నిర్ణయం ప్రకారము నిధులు కూడా విడుదల అవుతుంటాయి. గతంలో ఇక్కడ వచ్చిన సమస్య, ఆంధ్రాలో వచ్చిన సమస్య కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే గతంలో శృతిమించిన అప్పులు చేసినారు గత ప్రభుత్వాలు. శృతిమించిన అప్పులు చేసి దానికి కంతులు వడ్డీలు కట్టాల్సింది ఉంటుంది. అదే ఒక పెద్ద భారమే వాళ్ళ భుజస్కంధాల మీద పడింది. ప్రస్తుతం వచ్చిన ముఖ్యమంత్రులు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కానీ అక్కడ చంద్రబాబు నాయుడు. వాటికి సర్దాలా, మళ్ళీ వీళ్ళ పథకాలు అమలు చేయాలా. వీలైన పథకాలు ప్రకటించేటప్పుడు చూసుకొని ప్రకటించినారా. ఎందుకంటే ఎంత రెవెన్యూ ఉంది, ఏం కథ అనేది, అంటే ఆ సంవత్సరానికి రాదు కానీ 2 సంవత్సరాలు వెనక్కి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ వేసేటప్పుడు యాక్చువల్ అకౌంట్స్ రావాలంటే 24వ సంవత్సరంలో బడ్జెట్ వేసేటప్పుడు 24వ సంవత్సరంలో యాక్చువల్ అకౌంట్స్ రావు, 23వ సంవత్సరంలో రివైజ్డ్ అకౌంట్స్ వస్తాయి, 22వ సంవత్సరంలో యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. ఆ 22వ సంవత్సరం రెవెన్యూ అయినా చూసుకొని ఆ రెవెన్యూ ప్రకారం అంతకంటే ఒక 10% ఎక్కువ చెప్పచ్చు, అంతకంటే ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉండదు. అది చూసుకొని వీళ్ళు మేనిఫెస్టోలు తయారు చేసుకొని ఈ పథకాలను చెప్పేసింటే ఇంత భారమై కూర్చోండదు. వీళ్ళేమి ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళకు తోచిన పథకాలను ప్రజల్లో ఏవి చేస్తే కనుక ప్రజలకు బాగుంటుంది అనే ఆలోచన చేసి కొన్ని పథకాలు, ఇప్పుడు వచ్చిండే సమస్య ఏమిట్రా అంటే కన్సల్టెన్సీస్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో కనుగోలా ఎవరినో పెట్టుకున్నారు. వాళ్ళేమి ప్రజల్లోకి వెళ్ళి మీకేమిస్తే బాగుంటుంది, మీకేమిస్తే బాగుంటుంది అని అడిగితే ప్రజల్లో ఎన్నో కోరికలు కోరుతారు. ఆ కోరికలన్నింటినీ కోర్డీకరించి ఒక 4-5 పథకాలను అంటారు. అవి ఆ పథకాలను రాసిస్తే వీళ్ళు కూడా ఆ పథకాలను ఏదో చర్చించి పార్టీలో నిర్ణయం తీసుకొని అమలు చేస్తారు. అతనికి కూడా రెవెన్యూ చూసుకొని ఆ పథకాలు చెప్పడు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూసే చెప్తారు ఈ అడ్వైజర్స్. ఇవతల ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుంది, ఈ ప్రజలు ఇవి కోరుకుంటున్నారు, వీటిని అనుసరించి మీరు ఈ పథకాలు పెట్టుకోవచ్చునని అంత వాళ్ళు చెప్పరు కన్సల్టెంట్స్. అవి యాక్చువల్గా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎస్టిమేట్స్ తయారు చేసేటప్పుడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటారు. ఈ పథకం అయితే సార్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, ఇంతమంది జనాభా ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి అర్హులైన వారు, ఇంత ఎస్టిమేట్ అంటే వాళ్ళకు ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంటుంది కాబట్టి అంచనా వేయగలుగుతారు. ఈ కొనుగోలు వేయలేడు. ఆయన తనకు ఎవరో ఏజెంట్ ఉంటారు, తాలూకాకు ఒకరినో ఇద్దరినో పెట్టుకొని సర్వేలు చేస్తుంటారు. ఆ సర్వేల ప్రకారము స్కీములు ఇస్తారు. వీళ్ళు ప్రకటించిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినాక ప్రకటించిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ. ప్రకటించిన తర్వాత అమలు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఇచ్చిన మాట ఏదైతే ఉందో 100 రోజుల్లోనే అమలు చేస్తాను, లేదా అంటే సీఎంగా సంతకం చేసిన తొలి రోజే నేను 6 గ్యారెంటీల మీద సంతకం చేస్తాను అన్న మాట కూడా వేరే ఉంటుంది కదా సార్. ఉంటాయి, చెప్తారండి. చెప్పినట్టు ఇమీడియట్గా చేయాలంటే చేయలేనప్పుడు చెప్పకూడదు అనేది కూడా ఉంటుంది కదా. ఉంటుంది. ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే ఆ పద్ధతులను ఆచరించుతున్నారు వాళ్ళకు తోసినట్టు చెప్తారు. చెప్పినాక ప్రజలు ఏదో ఓట్లు వేసింటారు. ప్రజలు కూడా స్కీములకే ఓట్లు వేసింటారా, ఎన్నో విషయాలను బట్టి వేసింటారు. అప్పటి గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల, చెడు కార్యక్రమాల, అసంతృప్తి, గత ప్రభుత్వం మీద ఉన్న పార్టీ మీద అసంతృప్తి, ఇవన్నీ కలుపుకొని ఎన్నో రకాలుగా ప్రజలు ఓటు వేసింటారు. వేసినాక ఈ హామీలకు ఒక కార్యాచరణ రూపొందించి పంపిస్తారు. అవి అమల్లో వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే
ఏ పథకం తీసుకున్నా కానీ అర్హతలు అనేటివి కొన్ని పెడతారు. ఇది ఈ ఈ ఎకనామిక్ పొజిషన్ ఇది ఉంది, వీళ్ళకైతేనే కార్డు హోల్డర్లకు ఇస్తాము, ఇటువంటివన్నీ కొన్ని పథకాల్లో కండిషన్స్ షరతులు పెడతారు. షరతులు పెట్టినప్పుడు అవి కిందికి పోతాయి కదా, కిందికి పోయినప్పుడు ఈ ఆఫీసర్లు సర్వే చేస్తారు. నువ్వు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన కుటుంబాలనే తీసుకుంటారు. వచ్చేసరికి ఏమవుతుంది, గతంలో ఒకటి పెట్టిన్నారు, ఏదో ఒక పథకంలో మీ కుమారుడు ఉద్యోగం చేసినా కానీ మీ ఇంట్లో 4 చక్రాల బండి ఉన్నా కానీ 300 యూనిట్లు కరెంటు కాలినా కానీ ఈ పథకం అమలు కాదు, మీకు అర్హులు కారు అని చేసినారు. చేసి తెలికి చాలామంది మీరు నేను ఎకనామిక్ పొజిషన్ ఒకటిగానే ఉంటుంది. ఏదో మీ పిల్లలు చదువుకొని ఉద్యోగంలో చేరింటారు, అప్పుడు మీకు రాదు, నాకు వస్తుంటుంది. మీకంటే కూడా కొంచెం నాకు బాగుంటుంది ఎకనామిక్ పొజిషన్, అయినా నాకు వస్తుంది, నేను అర్హునవుతాను, మీరు కారు. ఇటువంటి సమస్యలు వస్తాయి, ఆచరణలో వస్తుంటాయి. ఏ పార్టీ రాజకీయంలోకి వచ్చినా కానీ, ఏ పార్టీ అధికారం లేకున్నా కానీ చెప్పిన మేనిఫెస్టోలు చెప్పినవి ఖచ్చితంగా 100కు 100% అమలు అవుతుందంటే ఎక్కడా కాదు. కానీ ప్రజలు కూడా ఓట్లు ఈ హామీల మీదనే వేస్తున్నారని అనుకుంటున్నారా? వాళ్ళు ఎన్నో చూసి విషయాలను చూసి వాళ్ళు ఓట్లు వేస్తుంటారు. అయితే ప్రజలు ఈ టర్మ్లో ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డిని చూసి అయితే కాదు. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదలకు అంతో కొంత న్యాయం జరుగుతుందని, ఎలాగో మీరు అంటే కాంగ్రెస్ హయాంలోనే మినిస్టర్గా చేశారు, మీకు తెలుసు కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పాలనలో చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి గట్టిగా అరుస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని నానా మాటలు అంటున్నారు. అంటే ఇది ఇక్కడ మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్, అది హైడ్రా కాదులేండి. చాలామంది హైడ్రాను విమర్శిస్తుంటారు. హైడ్రా వాళ్ళు సపరేట్, వాళ్ళు ట్యాంకులు, నాలాలు, దాంట్లో ఉండే ఆక్రమణ తొలగించేవాళ్ళు. ఇక్కడ మూసీ ప్రక్షాళన అనేది వేరు, ఇది అది పెద్ద ప్రాజెక్టు. కాంగ్రెస్ హయాంలో మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేకపోయింది చెప్తుంటాను. మూసీ ప్రక్షాళన అనేది పెద్ద ప్రాజెక్టు. గతంలో ఎవరు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ సమస్య రాలేదు. మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ సుందరీకరణ అనేది చంద్రబాబు నాయుడు నుంచి ఇది కొంచెం కొంచెం హైదరాబాద్ పట్టణం మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంతకుముందు లేదు, ఇది హైటెక్ సిటీ రావడం అయితేనేమో ఆ నుంచి హైదరాబాద్ సిటీ అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించబడుతుంది. కేంద్రీకరించినప్పుడు ఈ మూసీ అనేది ప్రక్షాళన చేయాలనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే టేకప్ చేసింది. వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో ఉంది, ప్రజెంట్ మేనిఫెస్టోలో కూడా మేము కూడా మూసీ ప్రక్షాళన చేస్తామని బీఆర్ఎస్ పెట్టినారు, బీజేపీ పెట్టినారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ పెట్టినారు. పెట్టిన తర్వాత మూసీ ప్రక్షాళన విషయం వచ్చేసరికి దానికి ఒక బోర్డు వేశారు. వాళ్ళు ఇప్పుడు ఎఫ్టీఏలు, బఫర్ జోన్లు అవేవో ఫిక్స్ చేసేదానికి మార్కింగ్ ఇస్తున్నారు. అక్కడ ప్రజలు వస్తాయనుకునే ఇండ్ల వారికి చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, చదువుకునేదానికి ఇస్తామని చెప్తున్నారు. కొందరు వెళ్ళిపోతున్నారు కదా, కొన్ని చోట్ల అయితే మేము వెళ్తున్నారు. అంటే ఇది సిటీకి సంబంధించిన వ్యవహారమే కాదు ఈ మూసీ ప్రక్షాళన అనేది. ఎంతసేపు పాత సిటీని దృష్టిలో పెట్టుకొని మనం చర్చ చేస్తున్నామే కానీ అది ఎక్కడి నుంచో వస్తుంది కదా. ఈ ఇండస్ట్రీస్ రావడము, అభివృద్ధి చెందడము, అవి వాళ్ళ వ్యర్థాలను అందులోకి వదులుతుండే దానివల్ల మలినమైపోవడము, తర్వాత ఓల్డ్ సిటీకి వచ్చినాక దాన్ని ఆక్యుపై చేసి డ్రైనేజ్ వ్యవస్థలను దాంట్లో పెట్టడము, ఇటు వెళ్ళేతడికి నల్గొండ జిల్లాకు వెళ్ళేతడికి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, మూసీని ప్రక్షాళన చేయండి. ఎందుకంటే ఈ నీళ్లు అక్కడ పోయినప్పుడు ఇరిగేషన్ పర్పస్ ఉపయోగిస్తారు, పంట పొలాలకు వెళ్ళినప్పుడు ఈ కలుషితమైనదంతా పోయి దెబ్బతింటున్నాయి పంటలు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా దీన్ని ప్రక్షాళన చేయమని. అందువల్ల ఇది ఇటీవల వచ్చిన సమస్య కాబట్టి గతంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సమస్య లేదు, ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఇంత సిటీ కూడా అభివృద్ధి కాలేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా లేదు. ఇప్పుడు వచ్చినాయి. మన గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా దీని సర్వే టేకప్ చేసినారు.
సర్వే చేసి జీవోలు కూడా ఇష్యూ చేసినారు. నిన్న శ్రీధర్ బాబు మంత్రి గారు బయట పెట్టారు కదా అదంతా మెటీరియల్. బయ తర్వాత ఎందుకో ఇదంతా చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆ పథకాన్ని నిలిపేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. సర్వే చేసేటప్పుడే వచ్చి ఇంకేదో ఇక్కడ హైడ్రా కూల్చుతున్నది కదా, ఎక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళయే కూలుస్తున్నారు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ అనేది ప్రముఖులదే కదా, నాగార్జున సినీ నటుడిది. ఆ అది ఎన్కన్వెన్షన్ కి పర్మిషన్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని విన్నాను సార్. చిన్నచ్చులే, ఏం నేను కాదనేది, ఆయన పండితుడని నేనేం చెప్పలేదు. ఆయన ఇచ్చిండొచ్చు, ఎవరన్నా ఇచ్చిండొచ్చు, ఎవరన్నా ఇవ్వండి. ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి పెట్టినారు, ట్యాంకులు ఆక్రమణలు చేసి తొలగించమని. అది అందరికీ తెలిసిందే, ఎన్కన్వెన్షన్లో ఆ ట్యాంక్ ఆక్రమణ చేసినారు అనేది. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకునే సమస్య, అది అందరికీ తెలిసిన సమస్య. అయితే అప్పుడు చట్టాలు లేవు, అటువంటి కార్యక్రమం చేపట్టలేదు కాబట్టి జరిగిపోయింది. ఇప్పుడు ఇతను వచ్చినాక ఈ కార్యక్రమం చేపట్టి ఒక విషయం అయితే పబ్లిక్ నోటీసులోకి వచ్చింది. కూలగొడతారు ట్యాంక్ బండ్లోనూ అందుంటాయి. మూసీ నది అనే తలకి వేరే బోర్డు వచ్చింది, వాళ్ళు సర్వే చేసుకుంటున్నారు. రేపు పొద్దున పగలగొడతారని ముందుకు ముందే ప్రజల్లో నుంచి ఆందోళన వచ్చింది. ఇప్పుడు కొందరు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే కొట్టినారు కదా, నిన్న కూడా కూలీలను పిలిచి కూలగొట్టినారు. మేము మీకు అన్ని రకాలుగా ఆదుకుంటామని నచ్చజెప్పి పంపిస్తున్నారు. అన్నీ ఖాళీ అయినప్పుడు ఏమైనా ప్రచారం చేస్తారేమో, లేదంటే ఇంక ఎందుకు మాకెందుకు లేని ఊరుకుంటారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన మీరు స్వాగతిస్తున్నారా? ఎందుకంటే చుట్టుపక్కల దాదాపు చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మూసీ చుట్టూ ఎట్లా లేదన్నా కొన్ని కాలనీలు ఉన్నాయి, కొన్ని ఊర్లు ఉన్నాయి. ఎట్లా ఏదైనా కూడా వాళ్ళందరినీ పంపించాలంటే చాలామంది అక్కడ వాళ్ళ నివాసాన్ని కొన్ని కోట్లు పెట్టి పెడతారు. ఒక్కొక్కరు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి. సావుకరిపోయి ఆ మూసీ నది ఒడ్డున ఎవరు ఉంటారులే కానీ ఇవి పెట్టుకోండొచ్చు, వాళ్ళు కష్టార్థం చేసిండొచ్చు, జీవనోపాధిలో మిగిలించుకొని ఏదో ఎవరో. ఈ రోజు 4-5 లక్షలకి సంబంధించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తే తెలంగాణలో వచ్చేసరికి సమస్య ఏమిట్రా అంటే, తెలంగాణలో సర్వే అనేది సక్రమంగా లేదు. ఇప్పుడు రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు వాళ్ళు సర్వే చేశారు. ప్రతి అంగుళం నెలను సర్వే చేసి సర్వే నెంబర్లు ఫిక్స్ చేసి రాళ్ళు పాతి బౌండరీస్ ఫిక్స్ చేసి ఉన్నారు. అందువల్ల అక్కడ ఇట్లా తేడాలు రావు, ఇంత సమస్య రాదు. ఇక్కడికి వచ్చి తనకి సర్వే లేదు, నిజాం పాలనలో ఉన్నది కాబట్టి సర్వే లేదు కాబట్టి ఏవి కూడా రికార్డులు ఉండవు, రెవెన్యూ రికార్డు సక్రమంగా ఉండదు. భూములకైనా కానీ సేద్య భూములకైనా కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు సర్వే రికార్డు సక్రమంగా ఉండవు. ఏదో ప్రభుత్వం అప్పటికి నోటిఫై చేయాల్సింది, ఇదంతా ఇంత ఉండాలా ఏది ఉండాలా అని ఏదో ఉమ్మదారిగా చేస్తుంటారు. చేసినప్పుడు అవన్నీ సర్వేలు చేసి చేయాల్సింది ఉంటుంది. ఇది వంటి సమస్య ఇక్కడ ఉంది. ఇది వేరు ఇక్కడ ఉండే సమస్య. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్ వచ్చేసరికి ఇటువంటి సమస్య ఉంది కాబట్టి సర్వే నెంబర్లు లేవు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రభుత్వ భూమి ఉన్న చోట రికార్డు పుట్టించుకొని ఉంటారులేండి. అవినీతి అధికారులు అంటారు మీరు, మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న రాబోయేది అదే వస్తుంది. ఇది అవినీతి అధికారుల వల్లనే ఉంటుంది. సమాజాన్ని అంతా ఎవరు ఉద్ధరించలేరు కదా, ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్ధరించలేదు. వారి కొద్దీ వాళ్ళు సర్దుకొని పోవాల్సిందే. వాళ్ళు ఏదో ఈ లేఅవుట్లకు పర్మిషన్లు ఇవ్వడము, డబ్బులు తీసుకొని రకరకాలు పడి ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తాను రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు 10 రూపాయలు సంపాదించుకోవాలని పేద ప్రజలు కంటగట్టిండొచ్చు. అంత మాత్రంగా శాశ్వతంగా అది మంచి విషయం అని ఎవరు అనలేము. ఒకవేళ ఇది 10 మందికి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తొలగించేటప్పుడు ప్రభుత్వమైనా కానీ పేదవారు జీవనోపాధి చేసి ఆ కాస్తో ఇస్తో మిగిలించుకొని అక్కడ స్థలాలు తీసుకొని ఇండ్లు కట్టుకోవచ్చు. 1 లక్ష రూపాయల్లో కట్టుకోవచ్చు, 2 లక్షల్లో కట్టుకోవచ్చు, 10 లక్షల్లో కట్టుకోవచ్చు, 50 లక్షల్లో కట్టుకోవచ్చు. అవి చూసుకొని ఇలా ధనవంతుడా వ్యాపారస్తుడా వచ్చి కొట్టు పెట్టి ఖర్చు పెట్టి కట్టినాడా ఇవన్నీ చూడాలి కదా. పేదవాడయ్యి జీవనోపాధి మీద బతుకుతాండేవాడైతే పర్వాలే. కోట్లకు వ్యాపారాలు చేసి వచ్చి మూసీ నది ఒడ్డున ప్రభుత్వ భూమిని ఆక్రమించి 2 కోట్లు ఖర్చు పెట్టినానంటే అది ఆలోచన చేయాల్సిన విషయం.
ఇక్కడ పేదవాడిది అంటే ఎవరైనా సలహా చెప్పేది ప్రభుత్వంకి ఏం చేస్తామంటే వాళ్ళని నిరాశ్రయం చేసినప్పుడు వాళ్ళకు ఆశ్రయం కల్పించి వాళ్ళు తగు వసతులు కల్పించి వాళ్ళకి నచ్చజెప్పి పంపించి మూసిని శుద్ధి చేస్తే ఎవరు ఏమనరు అంటారు. రైట్ సార్. అయితే ఇంకొక విషయానికి వద్దాం. హైడ్రా విషయానికి వస్తే కనుక దాదాపు హైదరాబాద్లో చాలా ఏళ్ల క్రితం చూసుకుంటే దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఇప్పుడున్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఈ మీరు అన్నట్టు కన్వెన్షన్కి కూడా పర్మిషన్ ఇచ్చింది అప్పటి ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ హయాంలోని. అలాగే ఇప్పుడున్నటువంటి కొంతమంది ఫామ్ హౌస్లకి పట్టాలు కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాగే కొంతమంది బేసిక్గా ఈ కాంగ్రెస్ పాలన అంటేనే రైతుల రాజ్యం లేదా పేదవాడికి ఇల్లు కట్టించడం, పేదల రాజ్యం అని చెప్పేసి ఒక మాట ఉంది. అలాంటిది అప్పటి హయాంలోనే చాలామందికి పర్మిషన్స్ కానీ పట్టాలు కానీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ రోజు కూరుస్తుంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చూస్తారు అందులో? ఇప్పుడు చెరువుల దగ్గరలో ఎక్కువగా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాదు, రాజశేఖర రెడ్డి ఆయన ప్రయారిటీస్ వేరు, ఆయన కథ వేరు, ఆయన ఏదో చూసుకొని పోయినారు. ఆ గతంలో ముఖ్యమంత్రులు వచ్చినారు కదండి, అప్పుడు వాళ్ళ ఆదాయాలు వేరు, వాళ్ళ కథ వేరు. ఇప్పుడు నేను ఒకరినొకరు కంపేర్ చేయమంటే అంటే ఆదాయాల కోసమే హైడ్రాన్ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఆదాయాల కోసమే హైడ్రాన్ కాదు, మీరు పొరపాటు పడుతున్నారు నా మాటను. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఆదాయము 50 కోట్లతో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1956లో ఈ ప్రభుత్వం యొక్క ఆదాయము 56 కోట్ల రూపాయలు. 56 కోట్ల నుంచి 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు పెరుగుతూ పోయి గత కాంగ్రెస్ ప్రభుత్వం 1983లో తెలుగుదేశం పార్టీకి అధికారం హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ అది 800 కోట్లకు మాత్రం పెరిగింది. 56 కోట్ల నుంచి 800 కోట్లకు ఆదాయం పెరిగింది. అటు తర్వాత 800 కోట్ల నుంచి రామారావు గారి టైంలో అది 2000 కోట్లకు పెరిగింది. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 89 నుంచి 94 వరకు. అప్పుడు కూడా 2005 నుండి 3000 కోట్లకు పెరిగింది, అంతకంటే ఎక్కువ పెరగలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఆయన ఈ ట్యాక్స్ను మార్చినారు. ఏది ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ అనేది వ్యాట్ అనేది ఇచ్చినాడు చట్టం. వ్యాట్లో ఏమంటే అన్ని వస్తువులు చేర్చినారు. కొన్ని ఇంతకుముందు ఎగ్జామ్షన్స్ ఉన్నట్టు కూడా కమర్షియల్ ట్యాక్స్ అవి కూడా ట్యాక్స్ పడేటట్టు తీసుకొచ్చారు. అట్లా వస్తువులు పెరిగినాయి, రేటు కూడా స్ట్రక్చర్ కూడా మారింది. రేట్ల స్ట్రక్చర్ కూడా మారేసరికి ఒకటే మరి ఆయన హయాంలో 35,000 కోట్లకు పోయింది. 3,000 కోట్ల నుంచి 35,000 కోట్లకు ఆదాయం పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉందనుకుంటున్నారు ఆదాయము? 1,10,000 కోట్లు ఉంది. 2 సంవత్సరాల కిందటి తీసుకుంటే యాక్చువల్గా 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ప్రభుత్వం ప్రయారిటీస్ మారుతాయి. ఆదాయం వచ్చే కొద్దే కదా ఖర్చు పెట్టేది. అందువల్ల అప్పుడు ప్రయారిటీస్ వేరు, ఇప్పుడు ప్రయారిటీస్ వేరు. అందువల్ల ఒకరిని కంపేర్ చేయలేము. గత ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా పర్మిషన్ అంటే ఏదో అడిగి ఉండొచ్చు, ఖాళీగా ఉందండొచ్చు, ఎవరెవరో సంతకాలు. ప్రభుత్వాల పనితీరుకి ప్రజలే కదా నష్టపోతున్నారు. ఏముంది ప్రభుత్వాల పనితీరు ఏముంది ఇందులో? ప్రభుత్వాలకు ఒక ప్రియారిటీ ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అతని ప్రియారిటీ వేరు, అతని ప్రియారిటీ ప్రకారం చేసినారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తయారు చేసిన తర్వాత హైకమాండ్ పర్మిషన్ కూడా తీసుకోవాలండి. సొంత మేనిఫెస్టోలు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది సొంత మేనిఫెస్టో కాదు, అప్పుడు రాజశేఖర రెడ్డిది సొంత మేనిఫెస్టో కాదు, అంతకుముందు ముఖ్యమంత్రులది కూడా సొంత మేనిఫెస్టో కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు హైకమాండ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ మేనిఫెస్టోలో చెప్పినారు. ఆ ప్రయారిటీస్ వేరు అని అంటాను. అప్పుడున్న రెవెన్యూని బట్టి, అప్పుడున్న ప్రభుత్వాలు బట్టి, అప్పుడున్న ప్రజా సమస్యలను బట్టి ప్రయారిటీస్ వస్తుంటాయి. అది కంపేర్ చేసుకుంటూ రాలేము. రైట్ సార్. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక రైతు రుణమాఫీ మీద మీ కామెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ హయాంలో కూడా రైతు రుణమాఫీ నిజం చెప్పాలంటే చాలా బాగా జరిగిందని విన్నాం మేము. అయితే ఇప్పుడు రుణమాఫీ విషయానికి వస్తే కనుక చాలా లింకులు పెట్టున్నారు దానికి, అలాగే వడ్డీలు వేస్తున్నారు. వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాదాపు 69 లక్షల మంది రైతులున్న తెలంగాణ రాష్ట్రంలోని అంటే ఇప్పుడు 19 లక్షల కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది అన్న మాట కూడా వినబడుతుంది. సో రైతు రుణమాఫీ మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది చెప్పినారు, ఇది చెప్పింది కదండి, మొదటి నుంచి చెప్తున్నాను కదా. వీళ్ళ ఆదాయం చూసుకొని తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పులు చేసింది అనేది ఒక 2 సంవత్సరాల కిందైనా వస్తుంది కదా. ఈ అడ్వైజర్స్కు అది తెలిసి సావదు. ఊరికి వాళ్ళకు కోట్లు డబ్బు ఇస్తారు కానీ
వాళ్ళు ఏం చేస్తారు, ఏది చెబితే ఈయనక ప్రభుత్వం వస్తుంది అనే దానికే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఆలోచన చేస్తారు. కానీ రెవెన్యూ ఉందా, ఇది అమలు చేసేదానికి అవకాశం ఉందా అనేది మాత్రం చూడరు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అడ్వైజ్ చేసిన ఆ, ఈ ఈ కమిటీలు కానీ, ఇక్కడ చేసిన వాళ్ళు కానీ, ఈ అడ్వైజర్స్ దే ఆర్ నాట్ పాలిటిషియన్స్, బిజినెస్ పీపుల్ వాళ్ళు. డబ్బులు తీసుకొని సర్వీస్ మోటివ్లో చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు చూసినా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి హామీలు ఇప్పిస్తారు. కానీ ఇక్కడ ఆదాయం వస్తుందా, ఇది అమలు చేయగలుగుతారా అనేది చూడకపోయి ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కాదని లేను. ఇక్కడ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు చేయలేరని ఇతర పార్టీలు అంటే మేము చేసి చూపిస్తామని చెప్పి 2 లక్షల వరకు రుణమాఫీకి హామీ ఇచ్చారు. చేసి చూపిస్తామని ఇప్పుడు 2 లక్షల వరకు అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు కూడా మొన్న 17,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా ఇంకొక 17,000, 13,000 కోట్లు, 14,000 కోట్లు రెండో విడత విడుదల చేసినారు. ఇప్పుడు రెండో విడత విడుదల చేసినాక ఇప్పుడు ఆ 2 లక్షల రుణమాఫీలో మిగిలినటివి ఇవ్వగలుగుతారు. అంతలోనే ఎందుకంటే ఇక్కడ తొందర ఎక్కువైంది. ఇక్కడ అధికారం పోయింది అనే ఒక అసూయ ఒకటి ఉంది. ఇక్కడ కానీ అక్కడ కానీ మేము అధికారంలో ఉంటే అధికారం పోయిందని వెంటనే విమర్శిస్తారు. గతంలో అయితే 1-2 సంవత్సరాల పాలన తర్వాత విమర్శలు చేస్తున్నాం. కానీ మేమున్నప్పుడు ఇప్పుడైతే ఇమ్మీడియట్గా 10 రోజులకే చేస్తున్నారు. అది సహనం అనేది లేకుండా పోయింది. ఆలోచన చేయకుండా విమర్శిస్తున్నారు. ఇప్పుడు అది అమలు చేసేదానికి మళ్ళీ 13,000 కోట్లు ఇచ్చినారు కదా. ఫైనల్గా మేము ముగిచ్చేసినాము అన్నప్పుడు రైతులకు రాలేదంటే దాని మీద ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఈ అమల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, కాదని లేను. తప్పకుండా కొద్ది ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా చేసిన తర్వాత రేపు 13,000 కోట్లు రిలీజ్ చేసినారు కదా, 14,000 కోట్లు. అది రిలీజ్ చేసినా కూడా కొందరికి వచ్చిండదు. రాకపోతే ఈ విమర్శ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ పెట్టింటారు. ఆ గైడ్ లైన్స్ పరిమితిలోకి వస్తేనే రుణమాఫీ అవుతుంది. ఇప్పుడు 2 లక్షల పైన ఎవరన్నా తీసుకుంటారు అనుకోండి, ఆ రుణం కడితే మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటున్నారు. అది వాళ్ళు పే చేయాలి కదా. పే చేయలేకపోతే ఇంకా రాదు కదా రుణమాఫీ. అప్పుడు వాళ్ళు బాధపడతారు. ఉంటాయి ఇటువంటి సమస్యలు. అప్పుడున్న కాంగ్రెస్ పాలనకి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకి అసలు మీకు ఏమైనా తేడా కనిపిస్తుంది అట్లీస్ట్? ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పాలన గురించి మేము విన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు అదంతా కాబట్టి మాకు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. రైతుల రాజ్యం అని ఇందాకే మీకు చెప్పాను నేను. పేదలకు ఇల్లు కట్టించేవారని, లేకపోతే రైతుల్ని చాలా గొప్పగా చూసేవారని. అసలు కాంగ్రెస్ పాలన అంటే ఒక రకంగా కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అన్న మాటలు కూడా వినిపించే మాకు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు మరి రోడ్ల మీదకి వస్తున్నారు. మీ స్పందన ఏంటి అసలు దీని మీద? చెప్తుంది కదా, ఇప్పుడు ఈ వారు ఇచ్చిన హామీలను బట్టి ఉంటుంది అంట. ఇప్పుడు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు అంటే మీరు ఆశ కల్పించినారు. ఆశ కల్పించినాక అమలు చేయమని రోడ్ల మీదకి వస్తారు. అందులో ఈ ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు 100 మంది ఉంటే 40 మందికి ఇచ్చి 60 మందికి ఇకపోతే 60 మంది రోడ్డు ఎక్కుతారు కదా. అవును. మీ ప్రభుత్వం ఏముంటుంది, నేను అమలు చేసినాను కదా, ఇది షరతులు పెట్టినా ఆ షరతులకి రాలేదని వాళ్ళు కింద అధికారులు చెప్తుంటారు. అయినా మాకు రాలేదని వాళ్ళు అడుగుతుంటారు. ఇది సహజమే జరుగుతుంటుంది. అప్పుడు ఇంత హామీలు ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో పార్టీలో 4 పెద్దలు కూర్చొని ఇది అమలు చేయగలుగుతామా లేదా అని ఆలోచన చేసి విచక్షణ చేసి దీనికి డబ్బులు ఎక్కడివి అని ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విచక్షణ లేదు. ఇప్పుడు మేము ఉన్నప్పుడే ఒక కమిటీ వేశారు ఈ హామీల దానికి. అప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. నేను ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి కదా, కానీ అప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 70 రూపాయలు ఇస్తాన్నారు. అక్కడ ఉండే కండిషన్స్ బట్టి ఆ 70 రూపాయలకు కూడా ముసలి వాళ్ళంతా 1 గంట వరకు ఎండలో కూర్చుండేవాళ్ళు. ఒక ఎండిఓని అడిగిన, ఏంది వీళ్ళు ఎంత ఇస్తారంటే 70 రూపాయలు. ఏంది 1 గంట వరకు 70 రూపాయల కోసం కూర్చున్నారంటే, అవును సార్ వాళ్ళకు అదే ఎక్కువ. ఎందుకు అంటే వాళ్ళకు ఛాందస్యం ఎక్కువ. పిల్లోళ్ళకు ఇది తీసుకుపోయి 70 రూపాయలు తీసుకుపోయి పిల్లోళ్ళకు కొన్ని వస్తువులు కొని ఇస్తుంటారు.
ఆ, అది అటువంటి ఇది ఉండే పరిస్థితులు. సరే నేను చూసి అవును వాళ్ళు నాకు ఈ పన్నుల విధానం గురించి తెలుసు కాబట్టి పుట్టినప్పటి నుంచి పన్ను వేస్తున్నారు. పుడతానే డైపర్స్ ఉపయోగిస్తారా, అవును దాని మీద నుంచి పన్ను వస్తుంది. అవును అవును బుడ్డిపాలు కొంటారా, దాని మీద వస్తుంది. అంత పన్ను కట్టి చనిపోయిన తర్వాత శవం మీద కొత్త బట్ట కప్పుతారు, దాని మీద కూడా పన్ను వేస్తున్నారు. అంటే పుట్టినప్పటి నుంచి వాడిని మట్టిలో కలిపేటంత వరకు పన్ను వేస్తున్నారు మనిషి మీద. వేసినప్పుడు ముసలితనం వచ్చినాక వాళ్ళకు కొంత ఆదుకోవడంలో తప్పకుండా న్యాయం ఉంది అని చెప్పి ఇన్నేళ్ళు పన్ను కట్టినాక ఆఖరి దినాల్లో కొంత డబ్బు సహాయం, ఆర్థిక సహాయం అందించాలి కదా అని ఇచ్చే తప్పేముంది అని నేను 500 రాశాను మేనిఫెస్టోలో. 500 రాస్తే రోసయ్య గారు వచ్చారు, ఏందో 500 రాసినావు నువ్వు అని. అంటే ఇది చూసినాను సార్, చూసి ఇది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేసినాను. అక్కడ జన్మభూమి కమిటీలో జరిగిన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని దృష్టిలో పెట్టుకునే రాసినాను మేనిఫెస్టో. అంటే సరే బాగానే ఉంది, డబ్బు ఎక్కడి నుంచి తేవాలా అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు కాబట్టి కొంత అవగాహన ఉంది కాబట్టి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలా. నేను ప్రెసిడెంట్ చర్చించుకున్నాము, 200 రాయాను. ఏముంది, నేను సబ్ కమిటీనే కదా రాసిచ్చింది, మీరు ఫైనల్గా ఎంత పెట్టుకుంటే మేమేం వద్దంటున్నామా, మేము సబ్ కమిటీ ఇచ్చినాము, అది మీరు బేరీజ్ వేసుకొని చూడాల్సిందే నేను అట్లా అదిలే మళ్ళీ మీరు వేదికలు ఎక్కి చెప్తారంటే ఇప్పుడైనా చెప్తానులేండి అని 200 కరెక్ట్ చేయించుకున్నారు మేనిఫెస్టోలో. ఏది ఫైనాన్షియల్ పొజిషన్ చూసి అంత రెవెన్యూ లేదు, ఇబ్బంది పడతామా అంత చెప్తేనని అట్లా చూసేవాళ్ళు పొలిటికల్ నాయకులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు రాసేటప్పుడు. ఇప్పుడు ఏమైందంటే ఈ కన్సల్టెంట్ వచ్చినారు, వాళ్ళు బుద్ధిగుట్టినట్టు రాస్తారు, వీళ్ళు బుద్ధిగుట్టిని చెప్పేసిపోతున్నారు. చెప్పడంతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.